ఎక్స్చేంజ్ జరుగుతుందని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుందని ఇన్ ద సరౌండింగ్ ఎయిర్. మొక్క పరిసరంలో ఉండే గాలితో వాయు వినిమయం జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ జరుగుతుందని రెండో పాయింట్ చెప్పిండు. మూడో పాయింట్ ఏం చెప్పిండు? స్టాండ్ అప్. A possible role of light plant nutrition. A possible role of light in plant nutrition. ప్లాంట్ న్యూట్రిషన్ లో లైట్ అంటే ఏంది? కాంతి. లైట్ యొక్క పాత్ర కూడా ఉంది అని ఇది మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చింది. అదేనా వాట్ స్టీఫెన్ సెడ్? ఫస్ట్ పాయింట్ ఏంటి? Leaves as organs of transpiration. Second point. Plants exchange gases with their surrounding air. మొక్కలు వాటి పరిసరాల్లో ఉండే గాలితోటి వాయు వినిమయం అనేది జరుపుకుంటే అని రెండో పాయింట్ చెప్పిండు. మూడో పాయింట్ ఏం చెప్పిండు? A possible role of light in plant nutrition. మొక్కల పోషణలో లైట్ యొక్క రోల్ ఉంది. రోల్ అంటే పాత్ర. మొక్కల యొక్క ప్లాంట్ న్యూట్రిషన్లో లైట్ యొక్క రోల్ అంటే కాంతి యొక్క భాగస్వామ్యము, కాంతి యొక్క అవసరం అనేది ఉంది అని మొట్టమొదటి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? స్టీఫెన్ ఏ శాస్త్రవేత్త ఎప్పుడు ఏం చెప్పిండు అనేది వరుసగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పిండు? అరిస్టాటిల్ ఏం చెప్పిండు? తర్వాత వాన్ హెల్మోంట్ ఏం చెప్పిండు? థర్డ్ వన్ స్టీఫెన్ హేల్స్ ఏం చెప్పిండు? జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మోంట్. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకొని వినండి. మిగతా పాత ఉన్నాయి అవి కూడా రాసుకోనండి. ఓకేనా? లంచ్ పోండి.